ఎంతోమందికి లేని ఈ సమయాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా నీ మాటలు నా ప్రభా మేమందరము విని నాయన యేసయ్యా వాటిని నాయన క్రియల రూపంగా నాయన చేయడానికి సహాయం చేయమని నాయన ఈ వాక్యం నాయన అయ్యా నాకైతే ఎలా చెప్పాలో ఎలా వివరించాలో తెలియదు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవే మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. కీర్తనలు 45వ అధ్యాయము కొరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం అండి. ఇది మొదట కొరాహు కుమారులు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా రాయవాని కలం వలెనున్నది అని మాట్లాడుతున్నారండి. ఆయనకి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు దేవుని గురించి రాద్దామని ఆనందంతో సంతోషంతో ఆయన రాస్తున్నారండి. ఆ సమయంలో మరి దేవుడు ఆయనకి ఏదైతే తెలియచేశారో దాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ 2వ వచనం నుంచి చదువుకుందామండి 5 వరకు. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా నీ కత్తిని మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము వికారమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. ఈ 5 వచనాలు ఏంటంటే 2 నుంచి 5 వరకు మరి ఆయన 2వ రాకడ గురించి సూచిస్తున్నాయండి. ఇవి మాటలు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని. ఆ టైంలో మరి మనం అయితే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన ఎవరికీ తెలియదు. యేసుప్రభు గారు వచ్చినప్పుడు మనం వినడం తప్ప, అప్పుడు దూతలకి గొర్రెల కాపర్లకి అప్పుడున్న ప్రజలకు మాత్రమే ఆయన పుట్టుక రహస్యం గురించి వారికి తెలుసు. మనము ఇలాగా వినటం ద్వారా మనం చూడలేదండి. మరి 2వ రాకడలో అయితే ఉన్న ప్రతి జీవి ఆయన్ని చూస్తారండి. ఆ టైంలో మరి ఆ రాకడ గురించి దేవుడి గురించి తెలియజేస్తున్నారండి. ఆయన సత్యాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన ప్రభావాన్ని, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఆయన గురించి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారండి భక్తుడు. ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాల గురించి, ఆయన నీతి తేజస్సు గురించి, ప్రభావాన్ని గురించి, ఆయన మహిమను వివరిస్తున్నారండి ఇక్కడ భక్తుడు. ఆయన దక్షిణ హస్తం గురించి, ఆయన చేసే గొప్ప కార్యాలన్నిటిని గురించి ఆయన వచ్చినప్పుడు, ఆయన బాణములంటే ఆయన శక్తిని, ఆయన బలాన్ని గురించి వివరిస్తున్నారండి, ఆయన మహిమను. అలాగే తర్వాత 6వ వచనం నుండి 8 వరకు చదువుకుందామా, 7 వరకు 6, 7 వచనాలు చదువుకుందామండి. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. అలాగే హెబ్రీ పత్రిక ఎవరైనా చదవండి 1, 8, 9. 1వ అధ్యాయము 8, 9 అండి వచనాలు. చాలండి, చూసారా సేమ్ మాటలు అక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి. అంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యెహోవా దేవుడు యేసుప్రభు గారి గురించి మాట్లాడుతున్నారండి. ఏమని
నీ రాజదండము దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండం న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రగా హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడు. దేవుడు యేసుప్రభు గారితో ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన భక్తిహీనతను ద్వేషించున్నావు అని ఇవన్నీ కూడా తన కుమారుని గురించి తండ్రి మాట్లాడుతున్నాడండి. అయితే తర్వాత నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగర వాసనే, లవంగి పట్ట వాసనే. ఆయన మరి పునరుత్థాన దినాన్ని ఎలా అయితే మూడవ దినాన్న ఎలాగైతే ఆయన మహిమ దేహంతో మహిమ వస్త్రాలతో లేచారో దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారండి. అది ఆయన వస్త్రం అంటే ఆయన మహిమ వస్త్రముల గురించి అండి. తర్వాత స్తోత్రాలు. అలాగే 10వ వచనం చదువుకుందామండి. కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంటే ఇక్కడ రాణి ఓఫీర్ అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వంన నిల్చున్నదని చెప్తున్నారు కదండి. రాణి అంటే ఎవరండి? సంఘం అండి. సంఘం అంటే మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరుగా దీన్ని తీసుకోవాలండి. ఈ మాటల్ని మనమే తీసుకోవాలి, ఎవరికి వారే మనకు తగినట్లుగా. సంఘం అంతా కలిపి మనకు సంబంధించిన మాటలుగా. రాజు ఎవరండి? యేసయ్య అయితే, వరుడు యేసయ్య అయితే వధువు సంఘం కదండి. మరి ఈ వధువు గురించి యేసయ్య మాట్లాడుతున్నాడండి. ఏమని? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము, నీ స్వజనులను నీ ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యంను కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంటే నీ ఇంటిని నీ స్వజనమునంటే ఏం కాదండి, లోకాన్ని, లోక ఆశల్ని, వీటిని మనం మెల్లమెల్లగా విడిచిపెట్టాలండి. లోకంలో ఉన్నంతకాలము లోక ఆశలు, లోక స్నేహాలు, లోక బంధాలు ఉన్నాయి కదండి. వాటిని విడిచి మనకు ఈ లోకంలో ఆస్తులున్నా, అంతస్తులున్నా, అలాగే ఘనతలున్నా, ఏమున్నా కానీ దేవుని కోసం మరి పెంటగా ఎంచి మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో ఆయన కోసం, ఆయన చిత్తానుసారంగా మనం మాటల్లో కాకుండా క్రియల రూపంలో చూపించాలండి. అది దీనికి ఇక్కడ వివరిస్తున్నారండి. మరి భక్తుడు చాలా మంచి మాటలు మనకు చెప్తున్నారండి. మనం వధువైన మనము సంఘంగా మన జీవితంలో మనం ఈ లోక ఆశల్ని, లోకంలో మరి ఎన్నో స్నేహాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. వాటన్నిటినీ కూడా మరి మనము వాటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలండి. దేవుణ్ణి ప్రేమించి వాటన్నిటికంటే ఎక్కువగా ఆయనకు మనము సమయాన్ని, ఆయన చిత్తానుసారంగా చేయడాన్ని నేర్చుకోవాలండి. అంటే దేవుడి వాక్యాన్ని మనం ప్రకటించాలంటే మన సంఘాలే పెట్టే అక్కర్లేదండి. ఎవరికన్నా మన స్నేహితులకి, బంధువులకి, తెలిసిన వారికి దేవుడి గురించి వివరించడమే మరి క్రియల రూపంలో చేయడం అంటే ఏమీ కాదండి. ఆయన సత్యమును గురించి మనము చెప్పేవారిగా ఉండాలి. అంటే సత్యం చెప్పాలంటే అయ్యో నేను పాస్టర్ అయిపోవాలి, పాస్టర్ని అయిపోవాలి, అలాగైతేనే కదా చెప్తాం అనుకుంటారు. కాదండి. మనం ఎక్కడికన్నా తెలియని చోట దేవుని చర్చిల్లోని కట్టయితే దేవుడి గురించి తెలిసిన వాళ్ళే ఉంటామండి. మనం మరి తెలియని చోట్ల అనేక చోట్ల ఉంటాయి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైనా సరే ఎవరో ఒకరు మనకు తరచపడతారు. బస్సుల్లో వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, అలాగే ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు దేవుని గురించి తెలియని వారు అనేక మంది ఉంటారండి. వాళ్ళకి నిజంగా కూడా దేవుడి గురించి, ఆయన మహిమ గురించి తెలియదండి. అలాంటి వారికి మనము ఆయన సత్యమును గురించి మనం ప్రకటించేవారిగా, చెప్పేవారిగా కూడా ఉండాలండి. అలాగే మరి మన వధువైన సంఘం అంటే మనమే కాబట్టి మనము వధువుగా ఎప్పుడైతే ఆయన క్రియలను వివరిస్తామో ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కుడిపార్శ్వమున మనని నిల్చోబెట్టుకుంటాడండి. మరి ఆయన ఇక్కడ ఆయన వస్త్రాల గురించి ఎలా అయితే ఆయన మహిమ వస్త్రాల గురించి
వివరించారో ఇక్కడ మొదట, ఆ విధంగానే ఇక్కడ రాణి గురించి కూడా, అంటే సంఘం గురించి కూడా దేవుడు మహిమ వస్త్రాల గురించి వివరించారండి. పైన వచనాల్లో కూడా దేవుడి గురించి ఇక్కడ నీ వస్త్రములెల్లా గోపరస వాసన, అగర వాసనే, లవంగి పట్ట వాసన అని 8వ వచనంలోని దేవుడి గురించి వివరించినట్లుగా కింద రాణి గురించి కూడా వివరించారండి. ఆమె వస్త్రము ఇక్కడ ఇంకా కిందకి చూడండి, ఆమె వస్త్రం బంగారు బుట్ట పని చేసినది. 9 చదవండి ఒకసారి. లేదా అది కాదండి, గోపరస అదే ఆమె వస్త్రం బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పని గల వస్త్రము. 13 అలాగే మరి ఆయన గురించి ఎలాగైతే అది వస్త్రాల మహిమ వస్త్రాల గురించి తెలియజేశాడు, ఆయన వలె మనం కూడా సంఘం, వధువైన సంఘం కూడా ఉండాలని దేవుడు మన గురించి కూడా ఆ విధంగా మహిమ వస్త్రాలు మనము ధరించుకొని ఆయన రాజ్యంలో, ఆయన 1000 ఏండ్ల పాలనలో మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి, ఆయన బిడ్డలైన మనము. అలాగే మనము మోషే ఎలాగైతే తను మా రాజకుమార్తె బిడ్డగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే తను రాజుగా ఉండడాన్ని ఇష్టపడలేదండి, ఆయన ప్రజల కొరకు ఆయన నిందన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగానే మనం కూడా ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా కూడా ఆయన కోసం మరి మనకి ఉన్న వాటిని పెంటగా ఎంచుకొని పౌలు వలె కూడా మనం ఆయన వాక్యం ఏ విధంగా అయితే మనం వింటున్నామో ఆ విధంగా మనం పాటించడానికి, ఆ విధంగా నడుచుకోవడానికి, దేవుని కోసం నిందన భరించేవారిగా ఉండడానికి మనం సిద్ధపడాలండి. మరి ఈ దేవుడు ఎలా అయితే మరి ఆయన రాజుగా ఉండి మనకి ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మరి మనం ఆయన నిందన భరించేవారిగా ఉంటే ఖచ్చితంగా మనం పరలోకం చేరుతామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడికే మహింగా ఈ చిన్న వాక్యం దేవుడికే మహింగా ఉండగాక. ఆమేన్. మంచిది.